అది ఒక భయంకరమైన చీకటి రాత్రి. బయట ఏ చినుకు లేకపోయినా గాలి మాత్రం భయంకరంగా వీస్తూ ఉంది. నేను మా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. అకస్మాత్తుగా కరెంటు కూడా పోయి ఉంది. ఇంట్లో అంతా చిమ్మ చీకటి అలుముకుంది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం కూడా చెవుడు పడేలా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో అదృశ్యమైన ఉనికిని నేను పసిగట్టాను. కిటికీలో నుంచి వచ్చిన గాలి శబ్దం కూడా ఒక పీడకలలా అనిపించింది. నేను వణుకుతూ చేతిలో ఫోన్ పట్టుకుని లైట్ వెలిగించడానికి ప్రయత్నించాను. కానీ అది కూడా పని చెయ్యలేదు. అప్పుడు నా వెనుక ఎవరో నిలబడినట్లు అనిపించింది. నా వెన్నెముకలో చలి పుట్టింది. ఊపిరి బిగుపట్టుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. నా మనసు భ్రమపడుతుందేమో అనుకున్నా. కానీ ఇంతలో ఏదో చల్లని అస్పష్టమైన చెయ్యి నా భుజంపై పడినట్లు అనిపించింది. నా గుండెల్లో రైలు పరిగెత్తాయి. భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాను. వణుకుతూ నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ముందున్న అద్దంలో నా వెనక ఒక భయంకరమైన రూపం కనిపించింది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అది నన్ను చూసి భయంకరంగా నవ్వింది. నా నోటి నుంచి ఒక్క అరుపు బయటికి రాలేదు. ఆ నీడ నెమ్మదిగా అద్దంలో నుంచి నా వైపు కదులుతున్నట్లు అనిపించింది. నేను అక్కడే నిలబడిపోయాను. నా శరీరంలో రక్తం గడ్డ కట్టుకోపోయినట్లు అనిపించింది. ఆ రాత్రి నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు. ఆ దయ్యం నవ్వు ఇంకా నా చెవిలో మారుమోగుతూ ఉంది.